ముందున్న తమ్ముడు అరూర్ రమేష్ గారికి, అదే తిరిగా మరొక అతిథి పెద్దలు గౌరవనీయులు మంచి మిత్రులు శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి పెద్దలు డాక్టర్ రాజయ్య గారికి, మన అసలు గెస్ట్ రేపైనా పదవులు ఇప్పియాలంటే గాయన చేతులనే ఉన్నది. మంచిగా పట్టిండు రమేష్, ఎక్కడ పట్టాలో ఏడ పట్టాలనేది మంచిగా తెలుసు. నాకు ఈ విషార్థాలు నాకు తెలియదు. ఆ బాలమల్లను పట్టుకొచ్చింది ఆయనే. కొద్దిగా కేసీఆర్కు దగ్గర ఉంటాడు, చెవులో గుసగుస పెట్టి మన వాళ్ళకి పదవులు ఇప్పిస్తాడని పట్టుకొచ్చాడు బాలమల్ గారికి. అదే తిరిగా వెంకన్న గారికి, వాసు గారికి, మధుమతి గారికి, లలితమ్మ గారికి, తమ్ముడు డిసిసి బ్యాంక్ ప్రెసిడెంటు మీ ఐలోని ముద్దుబిడ్డ మాన్యం రవీంద్రరావు గారికి, మన జెడ్పీటీసీ వైస్ చైర్మన్ వెంకన్న గారికి, భిక్షపతి అప్పారావు, ఇంకా గ్రామం మండల నాయకులు చాలా మంది ఉన్నారు. పేర్లు చెప్పాలంటే చాలా. అయితే మీ మండల కార్యదర్శి కూడా మంచిగా రవీందరు, ఇంకా చాలా మంది పెద్దలకు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులకు, మోహన్కు, ఇక్కడికి వచ్చిన ముఖ్య కార్యకర్తలు ఐలూరు మండలం నుంచి వచ్చారు, వేరే మండలం నుంచి కూడా కొంత ముఖ్యులు వచ్చారు. పార్టీ ముఖ్య శ్రేణులకు, పత్రికా మీడియా మిత్రులకు అందరికి కూడా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక మంచి ప్రోగ్రాం. ఎందుకంటే రమేష్ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని ఒక మండల పార్టీ ఆఫీస్ కట్టారు. నాకు ఇది కట్టినా కానీ నాకు మనసు లేదు, నేను తొర్రూరులో కట్టాలి. ఎట్టరా పాలకుర్తులు అంటే ఒకటి ఉన్నది క్యాంప్ ఆఫీసు, తొర్రూరులో ఒకటి కట్టాలి, రాయపర్తిలో ఒకటి కట్టాలి. ఎక్కడి నుంచి దేవాలరా ఎట్టాలికి? అదే నాకు మనసులో ఉన్నది. ఈయన కట్టిన తర్వాత వాళ్ళు ఊరుకోరు, నేను కూడా ఆఫీస్ కట్టాలి. ఎంత ఒక మంచి ఆలోచన అంటే వారానికి ఒక రోజు ఇక్కడ ఉండడం, పొద్దున్న లేచి కార్యకర్తలతో మాట్లాడడం, సమస్యలు ఈని అధికారులతో మాట్లాడడం, ఇది మంచి పాలసీ. నేను రమేష్ను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మంచి ఆలోచన. కార్యకర్తలకు ఏముంటుంది, తన కష్టాన్ని తన నాయకుడు వినాలి, ఇది సమస్య పరిష్కారం చేయాలి. అది గొప్పతనం. అది రమేష్ మనసులలో పుట్టింది కాబట్టి అది మీ అందరం దాన్ని పాటించాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాటించాలనేది మేము కోరుకుంటున్నాం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నేను ఒక్కటే, ఎందుకంటే కార్యకర్తలకు పార్టీ కష్టపడతారు, ఎన్నో సమస్యలు ఉంటాయి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, కొంత గుర్తింపు లేదని కొంత బాధపడతా ఉంటారు. ఆ సమస్యలన్నీ కార్యకర్తలతో ఒక 10 నిమిషాలు మనసిప్పి మాట్లాడితే సగం బాధలు పోతాయి కదా, సగం బాధలు పోతాయి. అది చేయాలి. వారానికి ఒక్కరోజు మండల హెడ్ క్వార్టర్లో ఉండి వాళ్ళతో కలిసి టిఫిన్ తినడం, భోజనం ఏర్పాటు చేయటం. ఇక్కడ ఒక పిఏను, ఒక వంట మనిషిని పెడతానని నాకు బండ్లే చెప్తాను. ఏమేం చేస్తావా అని అడిగిన. అంటే 2 భార్య భర్తలను పెడతా, వంట మనిషిని పెడతా, ఒక పిఏని పెడతా, వచ్చిన వాళ్ళతో టిఫిన్ చేస్తా, మధ్యాహ్నం అధికారులతో మాట్లాడతా, వాళ్ళతో భోజనం తీస్తా, రోజల్లా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తా. ఏదైనా గ్రామంలో చనిపోయిన వాళ్ళ కార్యకర్తల దగ్గరికి, పెళ్లిళ్లకు పోయి వచ్చి కూర్చొని మళ్ళా ఈడ ఉండి మాట్లాడతా అని చెప్పిండు. మంచి ఉద్దేశంతో రమేష్ చెప్పిండని కూడా ఈ సందర్భంగా మీకు తెలియదు. ఇది అవసరం. కార్యకర్తకు ఒక భరోసా ఉండాలి. మా ఎమ్మెల్యే నాకున్నాడు అనే భరోసా ఉంటే కార్యకర్తకు చాలా మటుకు రిలీఫ్ అవుతుంది. పదవుల కంటే ఎక్కువ ఆ ఎమ్మెల్యేతో ఉన్న సన్నిహితమే చాలా ఇంపార్టెంట్. అది చేస్తున్నాడు, సంతోషం. ఈ ఐలోని మండలాన్ని చేయటం కూడా గొప్పగా తీసుకున్నాడు. ఎందుకంటే నేను 35 ఏళ్ల కింద, అప్పుడు రవీందర్ చిన్న పిల్లాడు, యువకుడే, నా వెంబడి తిరిగేది. రావణ లక్ష్మణ్ వాళ్ళు కూడా తిరిగేది. ఇక్కడ చాలా మంది ఐలోని వాళ్ళు కూడా నా వెంబడి తిరిగేది.
ఐలోన్ మండలం కావాలని నేను అప్పుడు ప్రయత్నం చేసిన, కాలేకపోయింది. కొండపర్తిలో రానన్నారు, మీ అనుకొండలే ఉంటాం పోన్నారు. వెంకటాపురపులు రానన్నారు, ఈ గన్నపిల్లలంటే వస్తా ఉన్నారు. నందనపూలు కూడా రానన్నారు, మేము వర్ధనపెట్లే ఉంటా ఉన్నారు. ఇక పంతినోళ్ళు అయితే మొండికేసిండ్రు, సోమేశ్వరరావు ఉన్నడో లేడు ఇక్కడ, మేము రావే రావన్నారు. పాపం ఆ రోజు మేము బాగా ప్రయత్నం చేసినాం. ఈ గ్రామాలన్నీ రానన్నాయి. ఉంటి మడిపిల్లలు కూడా రానన్నారు. ఇక్కడ చంద్రరావు ఇట్టు ఉన్నాడో లేడు, బ్రాహ్మణులు కూడా వాళ్ళు కూడా రానన్నారు. ఒంటిపాడి పిల్లలు అంటే దగ్గర దగ్గర ఊర్లో వస్తాను, కానీ వీళ్ళందరూ కూడా రానన్నారు. అప్పుడు నందనం అంటే మాకు చెయ్యాలని తాపత్రయం ఉన్నా ఈ గ్రామాలు రిజెక్ట్ చేసినాయి. కానీ ఇవాళ అన్ని గ్రామాలను ఒప్పించి రవీంద్రరావు, రమేష్ ఈ మండలం అప్పుడో కావచ్చుండే 35 ఏళ్ల కిందనే. కానీ ఈరోజు చేయటం, నేను నా మనసులో ఉన్న కోరికను నెరవేర్చిన వాళ్ళిద్దరిని నేను అభినందిస్తున్నాను కూడా ఈ సందర్భం. ఐలోన్ మండలం కావాలి. ఆ రోజు ఐలోనికి లేదు రోడ్డు, నేనే పెట్టించిన. గన్నపల్లికి లేదు, ఉడతగూడానికి లేదు, నందనానికి లేదు, రోడ్లన్నీ లేవు. బ్రిడ్జి కట్టించినాం, ఇంకా చేస్తున్నాడు పాపం రమేష్. ఇప్పుడు అన్నీ నేను సింగిల్ రోడ్ చేస్తే నా డబల్ రోడ్ చేసుకుంటాను. అన్నీ మంచిగా చేసుకొస్తాను. గ్రామాలు తీర్చిద్దాను. నేను ఆ చెక్ డ్యాంలు 2-3 కట్టాను. నందనంలో కొడితే కొట్టుకపోయింది. 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. ఉడతగూడెంలో కూడా కొట్టుకుపోయినట్టే ఉన్నది. అది పోయిందో చెక్ డ్యామ్ పోయింది, అది గన్నపల్లి ఉడతగూడెం, అది కూడా ఒకటి చేసిన వాళ్ళు లేడు. ఇప్పుడు పెద్ద పెద్ద చెక్ డ్యాములు మంజూరు చేయించాడు. చాలా సంతోషం. 10 చెక్ డ్యాములు మీ వర్ధన్నపేటలో 10 చెక్ డ్యాములు ఇప్పుడు టెండర్స్ కూడా అయినాయి. 10 చెక్ డ్యాములు దాదాపు ఒక్కొక్కటి 3 కోట్లు 4 కోట్లు, దాదాపు 30-40 కోట్లతో చెక్ డ్యాములు మంజూరు చేశాడు. ఆకేరు మీద మొత్తం అయ్యి అయితే ఇంకా సస్యశ్యామలం అయితే. ఆ రోజు ఐలోనికి నేను నీళ్లు తీసుకురావాలని నేను ప్రణాళిక తయారు చేశాను. రవీంద్రరావు కిరికి, ఇక్కడ నాయకులందరి కిరికే, నేను అందరికీ మీటింగ్ పెట్టి చెప్పేది, ఉడతగూడెం కానీ గన్నపల్లి కానీ అన్ని మీరు భూములు అమ్మొద్దు, భూములు అమ్మకుండా. రావణ లక్ష్మణ్లో వాళ్ళ ఆ గుట్ట పక్కన లేదు, ఊరు పక్కన నుండి అమ్ముదామని పెట్టిండు. ఎంతకు 3000 ఎకరమా, ఎకరాల 3000 వద్దు అని పట్టుబట్టాం. భయాన్నిచ్చిన దాన్ని వాపసు ఇప్పించిన. అంటే భూములు అప్పుడు అమ్మొద్దని నేను పట్టుబట్టాను. నీళ్లు తీసుకొస్తా, దీన్ని సస్యశ్యామలం చేస్తా అని ఆ రోజు మాటిచ్చాను. కానీ తెలుగుదేశం అయిపోయింది. 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, పట్టించుకోలేదు. మళ్ళీ మీ అరువు రమేష్ వచ్చిన తర్వాత ఎంబడి కాలువలు నవ్వి మీ అందరికీ నీళ్ళు ఇచ్చారు. ఇవాళ మేము కూడా మొన్న కూడా ఉప్పుగల్లు రిజర్వాయర్ పనిచేయకపోతే నేను, రాజన్న, రమేష్ గారు ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి మళ్ళా తతిమ ఊర్లు ఉన్నాయి కొన్ని, తతిమ ఊర్లోకి నీళ్ళు రాలే, ఇంకా దమ్మనపేట ఇంకా అటు సైడ్ రాలే. అటన్నిటికి కూడా 3 నెలల లోపట్నే ఆ ప్రాంతం అంతా కూడా వర్ధన్నపేట చెర్లకు నీళ్లు తీసుకొచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పుడు ఏదో కొద్దిగా వస్తున్నాయి, కానీ పర్మనెంట్గా నీళ్ళు వచ్చి ఏర్పాటు చేస్తున్నాం. ఉప్పుగల్లు రిజర్వాయర్ 3 నెలల లోపల పూర్తి చేసి, అంతా కేసీఆర్ వల్లనే సాధ్యమవుతాను. మనం ఒక్కసారి రిలీజ్ కానీ గత ప్రభుత్వాలకు కేసీఆర్ గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వానికి, ఆ రోజు మనం మోటార్లు కాలిపోయేది, స్టార్టర్లు కాలిపోయేది, వచ్చిన 7 గంటలు కూడా చక్కగా రాకపోయేది, కరెంటు కోసం ధర్నాలు చేసినాం. అన్నీ రూపుమాపి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహాత్ముడు కేసీఆర్ కాదా? ఒక్కసారి మన గుండె మీద చేసుకుని. 24 గంటలు ఇస్తా అంటే నేనే వద్దన్నా. 24 గంటలు ఇస్తే బోర్లలో నీళ్లు ఉండేవి సార్, వద్దు సార్ 9 గంటలు ఇస్తే సార్ నేను అన్నా మీటింగ్లో. దయాకర్, నేను కాళేశ్వరం నీళ్లు తీసుకొస్తున్నా, కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి 10 చెర్ల నీళ్లు ఉంచుతా, బోర్లు 24 గంటలు పోయేటట్టు చేస్తా అని మాటిచ్చాడు. ఇలా మాట నిలబెట్టుకున్నాడు. కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చారు, దేవాదుల నీళ్ళు తీసుకొచ్చారు, ప్రతి చెర్ల నీళ్లుండి ఏర్పాటు చేస్తున్నాడు. 45,000 కోట్లు ఖర్చు పెట్టి ఇలా చెర్లలో ఫుల్గా నీళ్లు ఉంచే ఏర్పాటు చేశాడు. మర్చిపోదామా? రైతు బంధు ఇదవరకు తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రకాలు వసూలు చేసేది, పెద్ద మనుషులు తెలుసు. రకాలు కట్టకపోతే భూమి వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళ పేరు మీద రాసేది. కానీ ఆ రకాలు కూడా మాఫీ చేసింది ఎన్టీ రామారావు గారు, కాంగ్రెస్ పార్టీ కాదు. కానీ ఇవాళ రకాలు కాదు, ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహాత్ముడు
కేసీఆర్ గారు అది గుర్తుపెట్టుకోండి, రైతు బంధు అని పెట్టి. వాస్తవాలు మనం మర్చిపోరు, రైతు బిడ్డగా మర్చిపోవద్దు. రైతులు ఈరోజు కొంత సంతోషంగా ఉన్నారు. ఇంకా సంతోషానికి కావాలి. రైతుకు గిట్టుబాటు రావాలి. ఇవాళ రైతుకు ఇబ్బంది లేదు, నీళ్లు వస్తున్నాయి, కరెంటు మోటార్లు ఫుల్గా బారుతున్నాయి, నీళ్లు పెట్టుబడి వస్తున్నాయి. రైతు చనిపోతే రైతుకు ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ రాబోయే రోజుల్లో ఒకటే ఆలోచన చేస్తున్నారు కేసీఆర్ గారు, గిట్టుబాటు ధర రావాలి. దానికే రైతు బంధు, రైతు వేదికలు పెట్టాడు. రైతులు కూర్చొని రైతులు ధర నిర్ణయించుకొని అమ్ముకోవాలి. ఇవాళ మీకు తెలుసు సన్నబియ్యం ఏమన్నాడు, చాలా మంది అంటారు, కొంతమంది పడని పార్టీ వాళ్ళు, సన్నబియ్యం ఉన్నాడు సారే కదా. వాస్తవంగా ఎందుకు వద్దన్నాడు? మనం తినేదంతా సన్నబియ్యం, దొడ్డు బియ్యం అమ్ముకొని సన్నబియ్యం కొనుక్కుంటాను. ఆ సన్నబియ్యం కూడా రేటు ఇద్దాం అనుకున్నాడు, 100-150 రూపాయలు పెంచుదామంటే కేంద్రం లెటర్ రాసింది. ఏమని రాసి? ఇవాళ బీజేపీ వల్ల అల్లకొల్లోలం చేస్తాడు, బాజాబ్తా కొడకర్ల లెటర్ చూపెట్టాడు, మీరు 10 రూపాయలు పెంచినా తెలంగాణ నుంచి ఒక్క ఒడ్ల గింజ కొనవని వాళ్ళు లెటర్ రాశాడు. మన ఒడ్లు మన దగ్గర పండిన మన రాష్ట్రంలో సరిపో. మన తెలంగాణ రాష్ట్రంలో పండిన ఒడ్లు 60% భారతదేశం అంతా తింటుంది. మనం బయటికి పంపకపోతే, అడ్డుపడితే మన బియ్యం ఎడబెట్టుకోవాలి, ఒడ్లు ఎడబెట్టుకోవాలి. హయ్యెస్ట్ పంట మన తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది ఒడ్లు. మరి బయట రాష్ట్రాలకు పంపించాలంటే కేంద్రం అనుమతి కావాలి. ఈ ఇబ్బందులు మనకున్నాయి. ఆ అడ్డు వల్ల ఇవాళ సన్న బియ్యానికి పైసలు పెంచలేకపోయాడు. అది కేసీఆర్ గారు బాధపడతా ఉంటాడు. నేను వేసుకోమన్నా వాళ్ళకి పెట్టుబడి కొద్దిగా ఇబ్బంది అయింది, ఎక్కువ పెట్టుబడి అయింది, రోగాలు ఎక్కువ వచ్చినాయి, సన్నవాటికి దిగుబడి తక్కువ వచ్చిందని బాధపడతాడు ఆయన. అంటే కేంద్రం ఇంత బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా మనల్ని ఇబ్బంది పెడుతున్నది ఒక్కసారి ఆలోచించాలి. మక్కలు ఇక్కడ బయట రాష్ట్రాలలో 900 కింటా అమ్ముతారు. పాపం ముఖ్యమంత్రి గారు 1800 కొన్నాడు, కొని లాస్ అవుతాడు. ఎన్ని రోజులు లాస్ పెట్టుకుంటాం? ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. బయట నుంచి కేంద్రం అనుమతి ఇచ్చింది, మక్కలు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటే బయట కేరళ, నేపాల్ నుంచి తీసుకొచ్చి 1200 కోళ్ళ పరపులకు అమ్మిపోతారు మక్కలు. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి మనం. రైతులకు ఇంతో కొంత చేసిన మహాత్ముడు కేసీఆర్ గారు అనేది మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భం. రైతుకు బిడ్డగా పుట్టిన ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి మోసం చేయొద్దు. ఇవాళ ఒక బీజేపీ పార్టీ వచ్చింది, ఇంతకుముందు చెప్పారు బాలమల్లి గారు, ఇవాళ ఆగుతలేదు. ఏదో కుక్కకు బొక్క దొరికితే ఆగుతుంది అది? ఇక తోగుకుంటే తింటా అంటుంది. అది దొరికిందిరా అని, దానికి బొక్క దొరికినట్టు దొరికింది. ఇప్పుడు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ గుర్తు, ఏం చేసినవయ్యా నువ్వు? నిన్న సెక్రటరీ వచ్చిండు, మీరు పేపర్లో చూసే ఉంటారు, సెంట్రల్ సెక్రటరీ వచ్చిండు ఈజీఎస్ సంబంధించిన ఆయన. నేను ఒకటే అడిగినా, నాయన ఈజీఎస్ మనం ఊళ్ళల్లో ఈ కరువు పనులు చేస్తాను, ఇప్పుడు చెర్లల్లో నీళ్లు ఉన్నాయి, కూలి వాళ్ళు చెర్లలో పోయి పూడికలు తీసే పరిస్థితి లేదు, రోడ్లు కూడా అయిపోతున్నాయి, ఆ ఉపాధి హామీ పథకం, కరువు పథకం పని లేబర్కి పని దొరుకుతలేదు, కూలి వాళ్ళకి పని దొరుకుతలేదు, కాబట్టి రైతులకు అనుసంధానం చేయమని మన కేసీఆర్ గారు 10 సార్లు రిప్రజెంటేషన్ చేశారు. అది ఒప్పుకోండి అయ్యా, అది మంత్రి నేనే, దానికి ఈ కరువు పని మంత్రి నేనే. రైతులకు అనుసంధానం చేయండి. రైతులకు అనుసంధానం అంటే ఇలా పత్తి ఏరేదందుకు కూలోళ్ళు దొరకరు, నాటేసినందుకు దొరకరు, కలుపు తీసేందుకు దొరకరు. దాన్ని రైతులకు ఈ కూలి వాళ్ళను అనుసంధానం చేసి 300 రూపాయల కూలి ఇస్తే 150 రూపాయలు రైతు ఇస్తాడు, 150 రూపాయలు కరువు పనికి ఇస్తే బాగుంటుందని నేను చెప్తే ఆలోచిస్తామని చెప్తాను బీజేపీ. అంటే ఇది ఇస్తే ఎంత లాభం? ఆ కరువు పని వాళ్ళు బాగుపడతారు, కేసీఆర్ గారు పట్టుబడతాడు కేంద్రంలో. మొన్న పోయినప్పుడు కూడా ప్రధానమంత్రి ఇది పట్టించుకుంటలేరు. పట్టించుకోకుండా కొత్త చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో 1,00,000 మంది 18 రోజుల బట్టి ఉపాసాలుండి చలిలో రైతులు మన కోసం ధర్నా చేస్తారు. మీకు తెలుస్తలేదు, ఎవరి కోసం చేస్తారు? మన కోసం. అది మనం అర్థం చేసుకోవాలి.
రైతు సంఘాలన్నీ కూడా ఢిల్లీలో 1,00,000 మంది నిద్ర లేవు, ఉపాసాలు ఉండి చలిల రోడ్డు మీద ధర్నాలు చేస్తాను వేరే రాష్ట్రాల నుంచి వచ్చి. ఏంటిది? ఏం చట్టం అనుకుంటారు బీజేపీ తీసుకొచ్చింది? మీ ఐలోన్ల ఉన్నది భూమి, 5 ఎకరాల భూమి ఉన్నోడు, 10 ఎకరాలు ఉన్నోడు, 50 ఎకరాల ఉన్నోడు వ్యవసాయం చేయొద్దు. ఇక 1000 ఎకరాల ఉన్నోడే వ్యవసాయం చేయాలి. 1000 ఎకరాల రైతు ఆ ప్రైవేట్ కంపెనీలతోటి అగ్రిమెంట్ చేసుకుంటాడు. అగ్రిమెంట్ చేసుకొని 5 ఏళ్ళు మనతో అగ్రిమెంట్ కావాలి. ఎవరు? ప్రైవేట్ కంపెనీ, ఢిల్లీ వాళ్ళతోటి, పెద్ద పెద్ద కంపెనీలతోటి రైతు అగ్రిమెంట్ కావాలి. వాళ్ళ పండించిన పంట వాళ్ళు కొంటారు. ఆ పంట కూడా నాణ్యతతో ఉండాలి. చెప్పిన ఎరువులు వేయాలి, వాడేసిన మందులే పెట్టాలి. ఆ మందులు ఎరువులు వస్తే పంట బాగొస్తుంది. ఆ పంట 5 ఏళ్ల తర్వాత ఆ భూమి మన చేతులు ఉండదు. ఇక దాన్ని ఎవడు కూడా బండి వేయలేడు. అసుంటి రసాయనిక వేసి తీస్తారు పంట. ఆ పంట దబ్బున మంచిగా రాకపోతే రిజెక్ట్ చేస్తే ఆ రైతు ఉరే పెట్టుకోవాలి. చిన్న రైతు ఎవడు కూడా 5 ఎకరాలు ఉన్నాడు, 10 ఎకరాలు ఉన్నాడు, 20 ఎకరాలు ఉన్నాడు వ్యవసాయం చేయరాదు. ఈ ఐలోనికి ఒంటిపాటిపల్లికి సంబంధించిన వాళ్ళంతా ఒక్కడే తీసుకుంటాడు. పెద్దోడు వచ్చి తీసుకుంటాడు. వాడు హెలికాప్టర్లతోటి వచ్చి వ్యవసాయం చేస్తాడు. వాడు అగ్రిమెంట్ అవుతాడు. మనమంతా వాడి కౌలుకి ఇచ్చి వాడి జీతం ఉండాలన్నట. మరి చేద్దామా? ఇది చేద్దామా? మరి మీకు ఎందుకు స్పందన లేదు? అది వచ్చే సంవత్సరమే. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం వస్తాను. బయట రాష్ట్రాలలో మొదలుపెట్టింది బీజేపీ. ఈడ కేసీఆర్ అడ్డుపడతాడు. నా రాష్ట్రంలో నేను ఒప్పుకోకుండా కేంద్రం ఒత్తిడి చేస్తుంది. కరెంటు బిల్లులు మీటర్లు పెడతారట. అది ప్రైవేటీకరణం చేసిండ్రు. కరెంటు మనం ఈ ఆంధ్రాలో పెట్టిండ్రు మోటార్లు. మన పక్కనే ఆంధ్ర విజయవాడలో మోటార్లకు మీటర్లు పెట్టిండ్రు. మీటర్లు పెడితే ప్రతి ఎకరానికి, ప్రతి మోటార్కు ₹1,00,000 బిల్లు వస్తుంది. కడదామా? మీకు తెలుస్తలేదు రైతుల పరిస్థితి ఏమవుతుందో అనేది. ఒంటుబాటిపల్లి వాళ్ళు ఎక్కువ రైతులు ఉంటారు. రేపు వంగుతుంది. కొద్ది ఐలోన్లన్నా కొద్దిమంది రోడ్ల మీద ఎదుగుతారు, కానీ ఒంటిపాటిపల్లి వాళ్ళు అయితే మొత్తం వ్యవసాయం చేస్తారు. ఐలోన్లు పాపం కూడా రైతులే, మంచి రైతులే. కొద్దిగా తెల్ల బట్టలు వేసుకుంటారు ఐలోన్లు. వాళ్ళు పెద్ద రైతులే ఐలోన్లో. నా విమర్శ కాదు అది. కొద్దిగా ఇంకెక్కువ ఇది ఒంటిపాడు పిల్లలు అందరు భార్య భర్తలు పనిచేసేటోళ్ళే ఉంటారు. దయచేసి దీన్ని మనం వ్యతిరేకించాలి. రేపు బీజేపీ ప్రభుత్వం రైతులను గోసపెట్టేది పరిస్థితి ఉన్నది. రేపు ఈ ఎఫ్సిఐలు ఉండే వచ్చే సంవత్సరం నుంచే సీసీఐ పత్తి కొనరు. ఎఫ్సిఐ వాళ్ళు, సీసీఐ వాళ్ళు కొనరు. మార్కెట్, వరంగల్ మార్కెట్ ఉండదు. ఢిల్లీలో పోయి అమ్ముకోవాలట. చిన్న రైతు పోయి అమ్ముకుంటాడా? వాడు ట్రాక్టర్ కిరాయి వరంగల్ బొమ్మంటాడు, పోడు, ఇక్కడనే అమ్ముతాపారా అంటాడు. ఢిల్లీలో నువ్వు మార్కెట్లో దేశం అంతా అమ్ముకోవచ్చు. అంటే మధ్యధరాలు వచ్చి నీ దగ్గర కొని వాడు ఢిల్లీలో అమ్ముకుంటాడు. ఇసుంటి అన్ని కేంద్రంలో చట్టం తీసుకొచ్చింది. రైతు బిడ్డలు దీన్ని వ్యతిరేకించాలి. మీకు తోచిన తీరుగా దీనికి స్పందన తెలపాలి. ఇది యువకులకు ఇంకా అర్థమవుతలేదు. ఇది పేపర్ మీరు రోజు చదివితే మీకు అర్థమవుతుంది ఢిల్లీలో ఎంత గోసపడుతున్నారో. పేపర్ చదివేట వాళ్ళందరూ కూడా దీనికి అర్థమవుతుంది. ఆ చట్టాన్ని కూడా చదవండి. బీజేపీ వాళ్ళు అంటారా ఏం కాదు ఆ చట్టం, రైతు ఏమవుతుంది, ఆ కౌలుకి ఏమవుతుంది భూమి అంటాడు. వాడు కౌలుకి ఇవ్వాలంట. మనం ఇద్దామా కౌలుకు? నా ఆసుంటోడంటే కౌలుకి ఇస్తాడు. నేను వ్యవసాయం చేసా కాబట్టి. రవీంద్రరావు కౌలుకి ఇస్తాడు. మరి నేను ఆసుంటోడు ఇస్తాడు, కానీ మీ ఆసుంటోడు ఇస్తారా? వ్యవసాయం మీద పండిస్తేనే తృప్తి. లాస్ అయినా లాభం అయినా పండియాలనే షోక్ ఉంటుంది. నేను అసుంటి వ్యవసాయం చేస్తాను. నేను బంద్ చేసిన ఒక 10 ఏళ్ళు. ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం చేస్తున్నా. రోజు బాయికాడికి దినదప్పి దినమన్నా బాయికాడికి పోతేనే నాకు తృప్తి. ఆ పంట ఎంత వస్తుందో ముఖ్యం కాదు. అది ఆ సంతోషం ఉంటుంది. నా వ్యవసాయం కాడికి పోయి నేను చూస్తే దాని సంతోషం ఉంటుంది. దయచేసి రైతు సోదరులందరికీ ఇలా కేసీఆర్ గారు అడ్డుపడుతున్నారు కాబట్టి బీజేపీ వాళ్ళు నేను పగబట్టిండు. బిల్లు 6 నెలల కింద పెట్టిన బిల్లును వ్యతిరేకించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన కోసం. అందుకే పట్టుబట్టింది. ఒక్క పార్లమెంట్లో ఈయన ఒక సపోర్ట్ చేయలే. అదే జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేశాడు.
కేసీఆర్ గారు దాన్ని వ్యతిరేకించాడు, పార్లమెంట్లో వ్యతిరేకించాడు, రాజ్యసభలో వ్యతిరేకించాడు. అప్పటి నుంచే పట్టుబట్టింది బీజేపీ. హిందుత్వం అని ఎవరికండి? దేవుని మీద ఎవరికి భక్తి లేదు? దేవుని మీద అందరికి భక్తి ఉన్నది. ఆయన భద్రాద్రి 1000 కోట్లతోటి యాదగిరి గుట్ట ఇలా తిరుపతిని మించి చేస్తాడు. నేను మొన్న చూశాను. వాళ్ళకి ఇంత ప్రేమ ఉంటే భద్రాచలం ఎందుకు చేస్తలేరు? ఏదో అయోధ్యలన్నీ తీసుకో, భద్రాచలంలో కూడా శ్రీరాముడు ఉన్నాడు ఆడ. దాన్ని ఎందుకు డెవలప్మెంట్ చేస్తలేరు? ఈ డెవలప్మెంట్ ఏం లేదు. ఇవాళ ఉన్న రోడ్డు మీరు చూశారు. వరంగల్ నుంచి ఖమ్మం రోడ్డు 7 ఏళ్ళు అవుతుంది. ఎన్హెచ్ వాళ్ళు తీసుకొని, ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం తీసుకొని తట్టడి మట్టి పోతలేరు. మొన్న మీ అర్రు రమేష్ ఎంబడిబడి, నా ఎంబడిబడి ఆ వర్ధనపేట దిగినప్పుడు ఉపాయం చేసి ఆ బొందలన్నీ గుడిపించిండు నా చేత వేరే ఫండ్స్ తోటి. కేంద్రం ₹1 ఇయ్యలే. ఇవాళ ఘోరమైన పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ గారిని ఒత్తాలనే ప్రయత్నం రైతులందరూ కూడా ఏకం కావాలి. నేను ఐలోని మండల కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇది మంచి మండలం, మంచి నాయకత్వం ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటూ లోపల నేను మొదల్లో ఉంటాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా రమేష్ తోటి పాటు నేను ఉంటాను. మంచి ఎమ్మెల్యే ఉన్నాడు. నాకంటే నేనేదో అమాయకుడు, కానీ మీ ఎమ్మెల్యే హుషారే. ఏం దొరుకుతుందో తెలుసు, పడుతుందో తెలుసు. నాకింత తెలియలేదా? నా గురించి మీకు తెలుసు. కానీ మీ వాడు హుషారే. సీఎం దగ్గర పోతాడు, గుసగుస పెడతాడు. అబ్బో ఏదో సాధిస్తాడు. కేటీఆర్ దగ్గర పోతాడు, ఏదో షోలో పూలు పెడతాడు, సాధిస్తాడు. మంచి ఎమ్మెల్యే దొరికింది. మీకు చెప్తున్నా, నా దగ్గరికి వస్తాడు, నన్నంతా ఉబ్బిస్తాడు, లాగం చూసిపోయేటట్టు. బాబు నీ అంత పెద్ద నాయకు లేదా, నన్ను ఉబ్బిస్తాడు. అంటే ఎక్కడ పని కావాలన్నా పని చేసుకునే తెలివి మీ ఎమ్మెల్యే గారికి ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రవీంద్రరావు చెప్పినట్టు ఆనెస్ట్, నేను ఒప్పుకుంటా. రూపాయి వాళ్ళ దగ్గర తినడు, ఏ ఒక్క పని చేయడు. సరే తన బిజినెస్ ఉన్నాయి కాబట్టి ఆ భగవంతుడు ఆ బిజినెస్లో కలిసి వస్తాడు. తనకు సంస్థ ఉన్నది, మంచి కాంట్రాక్టర్లు తిరుమల రెడ్డి అసంటోళ్ళు ఈయన పార్ట్నర్ కాబట్టి వాళ్ళు చేస్తా అంటే దొబ్బుతా ఉండాలి నుంచి దొబ్బుతాను. నేను తోలిపోయి తిరుమల రెడ్డికి ఫోన్ చేసిన, ఏమే అంటే ఏం చేయాలి సార్, ఎంబడిబడి కట్టు అని ఇది కట్టించండి, ఆడగట్టు ఆడగట్టిస్తాడు. మరి ఎక్కడి నుంచి తెస్తాడు? ఏమి సార్ అందులో లాభాలు ఏమొత్తలో, ఇప్పుడైతే నూకుతాడు, పైసలు అయితే ఇలా నూకుతాడు, పెట్టు అంటాడు. ఎక్కడి నుంచి తేవాలని తిరుమల రెడ్డి మొత్తుకుంటాడు. ఎక్కడైతే వచ్చిన లాభాలన్నీ మన కోసమే ఖర్చు పెడుతున్నాడు. గొప్ప నాయకుడు అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాడు. పాపం ట్రస్ట్ పెట్టాడు, ట్రస్ట్ ద్వారా చేస్తున్నాడు. నేను కార్యకర్తల గ్రామాల లోపల చిన్నవి ఉంటాయి బాధలు, మీరు కూర్చొని చర్చించుకోవాలి. ఒకరిది నడుతుంది, నాకు నడతలేదని గ్రామాలలో ఉంటాయి, అవి టెంపరవరీ. దయచేసి కార్యకర్తలు మన పార్టీ ముఖ్యం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం తెచ్చు. నేను తెలుసు మీకు, తెలుగుదేశం అంటే అభిమానం. అంత తొందరగా ఉరికొచ్చడం కాదు. కేసీఆర్ గారు ఇంతకంటే మంచి ముఖ్యమంత్రి దొరుకుతలేడు మనకు. ఆయన కాపాడుకోవాలి. ఆయన కాపాడుకున్నందుకే నేను టీఆర్ఎస్ పార్టీలో చేరినని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. నాకు మంత్రి పదవి ఇస్తాడని కూడా నేను ఊహించుకోలే, నేను అడగాను. ఆయనే పట్టుబట్టి నువ్వు తీసుకొని పోయినసారి అంటే నేను వద్దన్నా. ఇక ఇప్పుడు నువ్వు ఈ జిల్లాకు అవసరం నన్ను ముందర పెట్టి, నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ కూడా కోరేది, పార్టీని కాపాడుకోవాలి. కేసీఆర్ గారు నాయకుడు మనకు తెలంగాణ దొరకడం ఒక అదృష్టంగా మనం భావించాలని కూడా రైతు బిడ్డలు ముఖ్యంగా ఆలోచించాలి. అన్నీ కూడా డెవలప్మెంట్లు అవుతున్నాయి. గ్రామాలు ఇలా చూశారు, సర్పంచ్లు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొన్న ఫండ్స్ అన్నీ రిలీజ్ చేసిన, సర్పంచ్లు మంచిగా పవర్స్ ఇచ్చారు. సర్పంచ్ల నాయకత్వంలో వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, గ్రామాలు ఎంతో డెవలప్మెంట్. సర్పంచ్కి అది గర్వకారణం. పాప ఎంపీటీసీలకు, మా ఎంపీపీ ఇక్కడ జెడ్పీటీసీలకు అధికారాలు లేవని అనుకుంటాను. అది ఇలా కరోనా లేకపోతే వాళ్ళ బిల్లు వచ్చేది, చాలా అధికారాలు పవర్లు ఇచ్చేది. ఆ బిల్లులో ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. స్కూల్స్ మీ చేతుల్నే, అంగన్వాడీ సెంటర్లు మీ చేతుల్నే, గ్రామ డెవలప్మెంట్లంతా కూడా
ఎంపీపీలు జెడ్పీటీసీలు రివ్యూ చేసినట్టు మీకే అధికారాలు రాబోతున్నాయి. ఈ కరోనా చేయబట్టి అసెంబ్లీలో మనం బిల్లు పెట్టలేకపోయినాం. అన్ని తీర్లా ఎందుకంటే పంచాయరాజ్ వ్యవస్థను నాశనం చేసింది గత ప్రభుత్వాలు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నుంచే నిధులు వస్తే డైరెక్ట్ సర్పంచ్కి అంతే వచ్చేది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏం చేశాడు, రాష్ట్రం నుంచి కేంద్రం ఎంత ఇస్తుందో రాష్ట్రం కూడా అంత ఇచ్చే 333 కోట్లు గ్రామానికి ప్రతి నెల ఇవ్వటం జరుగుతున్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఇస్తలేదు, మన రాష్ట్రంలో ఇస్తాను. దాంట్లో కొంత ఎంపీటీసీలకు పర్సంటేజ్ ఇచ్చాం, కొంత జెడ్పీటీసీలకు మీ రిప్రజెంటేషన్ వల్ల ఇచ్చాం. కానీ ఇప్పుడు అధికారాలు కూడా మీకు రాబోతున్నాయి. మీరు ఏం నర్వస్ కాకుండా నేను గ్రామ సర్పంచ్లకు కూడా చెప్తున్నా, గౌరవంగా మీరు బతికేటట్టు ఈరోజు గ్రామాలలో మీ నాయకత్వంలో పనులు జరుగుతున్నాయి. ఉపాధి హామీ పథకం కూడా సర్పంచ్కి హ్యాండ్ ఓవర్ చేశాం, మీకు పవర్స్ ఇచ్చాం, కేంద్ర నిధులు మీకు ఇచ్చాం, రాష్ట్ర నిధులు ఇచ్చాం, గ్రామ పంచాయతీ ఆదాయం ఇచ్చాం. విలేజ్కి ఒక కార్యదర్శి, ఇదానికి మండలానికి 3-4 కార్యదర్శి ఉండే, ఊరూరు కార్యదర్శిని పెట్టారు. ఇవన్నీ కూడా మనం డెవలప్మెంట్ చేసాం. మీ సఫాయి వాళ్ళకు ఇదివరకు 1000 రూపాయల జీతం వచ్చేది, ఇప్పుడు 850 చేశాం, 8,500 చేశాం. వాళ్ళకు కూడా గౌరవం ఇచ్చారు. కేసీఆర్ గారు ఎవరిని కూడా వదిలిపెడతలేడు, అందరిని కూడా కాపాడుకునే ఏర్పాటు చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో పట్టినే నెంబర్ 1గా తీసుకుపోతున్నాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. కార్యకర్తలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నర్వస్ కావద్దు ఎవరు. మనం ప్రభుత్వంలో చేసే పనులన్నీ కూడా మనం చేస్తున్నాం అనే ఫీలింగ్ మీకు రావాలి. మనం గర్వకారణంగా ఉండాలి. కార్యకర్తలకు అందరికి పదవులు రాకపోవచ్చు, కొందరికి వస్తాయి, కొందరికి రాకపోవచ్చు. తప్పకుండా నేను రమేష్కి కానీ ఇక్కడ మండల నాయకులకు, మీ జెడ్పీటీసీకి రవీంద్రరావుకు, ఎంపీపీకి నేను హామీ ఇస్తున్నా, తప్పకుండా ఐలో నుంచి గౌరవమైన పోస్టులు ఇప్పించేందుకు నేను కూడా కృషి చేస్తాను కూడా ఈ సందర్భం. 2 గ్రామాలు ఇలా కలుపుకున్నారు. అవి కూడా నేను మొన్న రమేష్ గారు కూడా చెప్పిండ్రు, నేను ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడినా, మళ్ళీ కూడా మాట్లాడతా. ఇవి కూడా ఇలా కలిపి ఏర్పాటు చేస్తా. మండల ఆఫీస్ విషయంలో కూడా చెప్పారు, వాటికి కూడా ఏ నిధులు వచ్చినా ఫస్ట్ ఐలోనికే పెట్టిస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవకాశం ఇచ్చి ఒక మంచి కార్యక్రమం పెట్టిన మీ అందరికి కూడా, ఎందుకంటే ఏదో నేను చిన్నగా ఓపెన్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నా, హైదరాబాద్లో పని ఉండే. మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత ఎక్కువ పోస్ట్పోన్ చేసుకుంటూ నడిపిస్తాను. కార్యకర్తలు మిమ్మల్ని చూస్తే నాకు సంబరం అనిపిస్తుంది. అసలు ఈ కరోనా లేకపోతే మిమ్మల్ని అందరినీ కావలించుకుంటుంది. కరోనా చేయబట్టి కావలించుకోకుండా అవుతాను. కొద్దిగా కావలించుకుంటే వీళ్ళందరినీ నాకు పాతోలేనా, అందరిని కావలించుకుంటే నాకు కూడా తృప్తుండు. ఈ కరోనా చేయబట్టి మీతో మాట్లాడలేకపోయింది, ఇలా కావలించుకుంటట్టు కూడా లేదు. ఏమనుకోవద్దని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పేరున అందరికి కూడా ధన్యవాదాలు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.